అలాగే జనరేటివ్ ఏఐ వలన జాబ్స్ ఆల్సో చేంజింగ్ వెరీ ఫాస్ట్. నేను చాలాసార్లు చెప్పాను, ట్రెడిషనల్ ఐటీ రోల్స్ తగ్గటం కాదు కానీ ఏఐ ఇంటిగ్రేటెడ్ రోల్స్ పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఎసెంచర్కి జనరేటివ్ ఏఐ కాంట్రాక్ట్స్ చాలా కొత్త కాంట్రాక్ట్స్ అయినప్పని. అంటే సో ట్రెడిషనల్ ఐటీ రోల్స్ తగ్గడం దగ్గరే మీరు ఆగిపోకుండా ఏఐ ఇంటిగ్రేటెడ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి. అలాగే కోడింగ్ 100% అవసరం కాకపోయినా ఏఐ అసిస్టెడ్ కోడింగ్ ఉంటుంది. కంప్లీట్గా కోడింగ్ వెళ్ళిపోదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ కోడింగ్ ఉంటుంది. అలాగే మార్కెటింగ్ కూడా మనం చూసుకుంటే మార్కెటింగ్లో కూడా నౌ ఏఐ పవర్డ్ కంటెంట్ క్రియేషన్ వచ్చేసింది. అలాగే కస్టమర్ సర్వీస్లో కూడా ఏఐ ఏజెంట్ టేకింగ్ రొటీన్ టాస్క్స్. అంటే మీరు డేటా సైడ్ జాబ్ చేస్తుంటే LLM ప్లస్ డేటా ప్లస్ ఆటోమేషన్. అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రతి సాఫ్ట్వేర్లోకి ఏఐ వస్తుంది. ఏఐ ఈట్స్ యువర్ సాఫ్ట్వేర్. సో ఏఐ ఈట్స్ ద వరల్డ్. అంటే ప్రతి ఇండస్ట్రీలోనూ ఏఐ అనేది మస్ట్, ప్రతి సాఫ్ట్వేర్లో ఏఐ అనేది మస్ట్. సో కాబట్టి మీరు ఏమవుతుందంటే లో స్కిల్ వర్క్లో కానీ మీరు ఉంటే ఖచ్చితంగా డిజపైర్ అయిపోతారు. సో క్రిటికల్ థింకింగ్ వర్క్ విల్ గ్రో. క్రిటికల్ థింకింగ్ వర్క్ అవసరం అవుతుంది. మాన్యువల్ వర్క్ తగ్గుతుంది, ఆగ్మెంటెడ్ వర్క్ పెరుగుతుంది. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్, సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద బిజినెస్ అనుకున్నారు. ఇప్పుడు ఏఐ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్. ఈ చేంజ్ అర్థం చేసుకుని ఏఐని వాడి జాబ్స్ తెచ్చుకోవాలి కానీ ఏఐని పూర్తిగా ఇగ్నోర్ చేసేసి లేకపోతే ఏఐ వలన జాబులు పోతేనే ఫియర్తో ఉండటం కరెక్ట్ కాదు.